ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో క్లుప్తంగా మాట్లాడునుగాక. ఈ ఉదయం దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడునుగాక. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పామ్ సండే అంటే మట్టల ఆదివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున అన్ని మందిరాల్లో దేవుణ్ణి స్తుతించి దేవుడిని ఆరాధించే ప్రతి వ్యక్తి కూడా ఈ మట్టల ఆదివారమును సంతోషంగా జరుపుకుంటారు. అయితే వినండి, యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు, చదువక్క మౌనికక్క చదివేసి, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద, అందరు నా వైపు చూడాలి, భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎప్పటి నుంచి సేవ చేసినాడో తెలుసండి? ఎప్పటి నుంచి చేశాడు చెప్పండి మీరు? సేవ అయినా పరిచర్య సువార్త ఎప్పటి నుంచి చేశాడు ఆయన? 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిండిపోయినాయి. 30 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ఆ 12 సంవత్సరం దేవాలయంలో జ్ఞానులతో మాట్లాడాడు. అది కాదు, 30 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రభు సేవలోకి వచ్చాడు. ఆయన సేవ చేసిన భూమి మీద 3.5 సంవత్సరాలు మాత్రమే. ఎందుకని 30 సంవత్సరాలు నిండిన తర్వాత దేవుడు సేవలోకి వచ్చాడంటే, ఆ ఇశ్రాయేల్ దేశంలో యూదుల యొక్క చట్టం, ఆ విధానం ఎట్లా ఉంటుందంటే, 30 సంవత్సరాలు నిండినోడు వాక్యం చెప్తే వింటారు. 30 సంవత్సరాలు లోపల చెప్పినోడు ఆడు చిన్నపిల్లోడుదని ఆ చిన్నపిల్లోడు మాట కొట్టేస్తారు. అంటే చిన్నపిల్లవాడు మాట్లాడుతున్నాడని ముద్దుగా ఉన్నాయి అని చెప్పేసి ఆ టైప్లో ఆ మాటలు పట్టించుకోరు, కొట్టిపడేస్తారు. ఎవరైనా కావచ్చు, 30 సంవత్సరాలు నిండిన తర్వాత సేవ చేయాలి. 30 సంవత్సరాలు నిండిన తర్వాత పరిచర్యలోకి రావాలి, ఉపదేశాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు దానిని చేపడతారు, దానిని పట్టుకుంటారు, దాని ప్రకారం నడుస్తారు. అలాగని చెప్పి దేవుడు 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన సేవలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఇంకా ఆయన చనిపోతాడు. ఒక వారం, ఇంకొక వారం ఏముంది ఆయన చనిపోవడానికి, సిలువ మరణానికి ముందు. ఈరోజు ఏం చేశాడంటే, ఆయన అలా పరిచర్య చేస్తూ ప్రయాణం చేస్తూ వెళ్తూ యెరూషలేముకి వెళ్ళాలని ప్రభు ఆశపడ్డాడు. యెరూషలేమునికి వెళ్ళి సువార్తని చెప్పాలి, యెరూషలేము మందిరానికి వెళ్ళాలి, ఆ ప్రజలతో నా తండ్రి నా దేవుని వాక్యాలను ప్రకటించాలని దేవుడు సిద్ధపడి వెళ్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అలా వెళ్తూ ఉన్న క్రమంలో 2 దైవజనులను పిలిచాడు, ఇద్దరు శిష్యులను పిలిచి అన్నాడు, ఇదిగో నా ఎదురు ఉన్న గ్రామమునకు మీరు పోయి, నా ఎదురున్న మీరు గ్రామమునకు పోయి అక్కడ గాడిద పిల్లయు కట్టుబడి ఉంటాయి, వాటిని విప్పి నా దగ్గరికి తీసుకొని రావాలి. వాటిని విప్పుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే, అర్థమైందా? ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే, ఎవరైనా మిమ్మల్ని అడ్డుపరుస్తే ఆ గాడిదలు విప్పకూడదంటే మీరేం చెప్పాలో తెలుసా? ఇవి ప్రభువుకి కావలసిన గాడిదలని చెప్పండి. చూడండి ఒకసారి, చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయం 29 నుండి 35 వచనాలు చదివి నా వైపు వెంటనే చూడాలి. ఆయన ఒలీవల కొండల దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదని దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివి నా వైపు చూడాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివి నా వైపు చూడాలి.
తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అని. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి యేసయ్యకి. మీరు ఇప్పుడు లూకాసు వార్త, మత్తయి సువార్త చదివించా, మీరు అక్కడ గమనించారా? లూకాసు వార్తలో గాడిద పిల్లే ఉంది, మత్తయి సువార్తలో గాడిద వ్యత్యాసం చూడండి. గాడిద పిల్లయు రెండు కట్టుబడి ఉంటే వాటిని విప్పి ప్రభు దగ్గర తీసుకొని రమ్మన్నారు. ఆ గాడిద పిల్ల వాటిని మీరు విప్పుకొని ప్రభు రమ్మన్నాడు. అయితే ఇద్దరు శిష్యులు, ఇద్దరు దైవజనులు వెళ్ళారు, ఆ గ్రామానికి వెళ్ళారు. వెళ్తే దేవుడు చెప్పినట్లే, ప్రభు చెప్పినట్లే గాడిద పిల్ల ఉన్నాయి, విప్పుతుంటే ఒక వ్యక్తి, అదుగో ఆగు, ఏంటి వాటిని విప్పుతున్నావు? ఆ కట్లు విప్పకూడదు. ఒకవేళ నువ్వు వాటిని విప్పితే అవి చేలల్లో పడి అంతా మేసేస్తాయి. విప్పదు, ఆగండి అంటే ప్రభు చెప్పిన మాటలు ఇలా గుర్తున్నాయి కదా దైవజనులకి. ఏం చెప్పమన్నాడు అలా అన్నప్పుడు ప్రభుకి అన్నీ తెలుసు కాబట్టి సిద్ధపరిచయం పంపించాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు, ఎవరు అడ్డుకుంటారు, వాళ్ళకి ఏం చెప్పాలో కూడా ప్రభు చెప్పి సిద్ధపరిచారు దైవజనులు. దేవుడు అప్పుడు ఇద్దరు శిష్యులు అన్నారు, ఇవి ప్రభువుకి కావలసిన గాడిదలు. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఇవి ప్రభువుకి కావలసిన గాడిదలు. ఇవి మా ప్రభు విప్పుకొని రమ్మన్నాడంట. ఆయన అన్నాడు, అవునా, ఈ ప్రభుకి కావలసిన గాడిదలు, అట్లానా, సరే విప్పుకొని వెళ్ళండి అని వదిలేసి సైడ్ అయిపోయాడు. గాడిదయు భారవాహిక గాడిద పిల్లయు విప్పి ప్రభు దగ్గర తీసుకొస్తే గాడిద పిల్లను ఎక్కి ప్రభు యెరూషలేముకు ప్రయాణమయ్యాడు. గట్టిగా చప్పులు కొడితే యేసయ్య నామమున కనపరచు. భారవాహిక గాడిద పిల్ల, దాని మీద బట్టలేశారు. ఆ గాడిద పిల్ల మీద బట్టలేశారు. ప్రభు దాని మీద ఎక్కారు. ప్రభు వెళ్తా ఉన్నారు. యెరూషలేము పురవీధుల్లోనికి ప్రభు అడుగుపెట్టినప్పుడు, ఎంటర్ అయినప్పుడు ఆ జనులందరూ పచ్చని ఆకులు పట్టుకొని, ఈత చెట్లు పట్టుకొని, దబ్బ చెట్లు కొమ్మలు పట్టుకొని, ఖర్జూరపు కొమ్మలు పట్టుకొని, ఈత చెట్లకు సంబంధించిన కొమ్మలు ఎక్కడెక్కడ చాలలో పచ్చని కొమ్మలు పట్టుకొని వారు అంటున్న మాట, దావీదు మహారాజుకు జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో నుండి వచ్చేవాడు మహిమ పరచబడునుగాక. చూడండి ఆ మాటలోనే చూడండి మరేమని అరుస్తున్నారు చూడండి. ప్రభు గాడిద పిల్లను ఎక్కి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేము పురవీధుల్లోనికి ఆయన ఎంటర్ అయినప్పుడు వారందరూ అరిచి కేకలు పెడుతున్నారు. చూడండి 9వ వచనం 21:9 మత్తయి 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తున్నారు. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఆ ఫుట్నోట్లో చూడండి, హోసన్నా హోసన్నా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హోసన్నా 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 అని కేకలు పెడుతున్నారు. దావీదు కుమారునకు, నేను చెప్తున్నా చూడండి, నేను దావీదు కుమారునకు జయమనంగానే మీరు ఒక చెయ్యి గుప్పెట్లో ముడిచి పైకని హోసన్నా అనాలి. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును కాకంటే ఆమెనన్నారు మూతి మీద అంతా. చెయ్యి పైకెత్తు గుప్పెట్లు మూసి హోసన్నా అనాలి. సర్వోన్నతమైన స్థలములలో నుండి వచ్చువాడు స్తుతింపబడును కాకన్నప్పుడు ఏమనాలి? హోసన్. ఇట్లా గుప్పెళ్ళు ముడిచి
ఇట్లా పైకి హోసన్నని గట్టిగా బిగ్గరగానే. అర్థమైందా? యేసు ప్రభు వారు యెరూషలేము పురవీధుల్లోనికి వెళ్తున్నప్పుడు వారు కేకలు, ముందు పోతున్నారు కొంతమంది గుంపు వెనకొస్తుంది. ఆ గుంపు చేస్తున్న శబ్దం చూడండి, ఆ గుంపు చేస్తున్న శబ్దం చూడండి, ఆ గుంపు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఆ గుంపు పాటలు పాడుతున్న పాటలు చూడండి. అదిగో దెబ్బ చెట్లు యొక్క ఆ మట్టలు పట్టుకొని, ఈత చెట్లు యొక్క ఆ కొమ్మలను తీసుకొని, అదిగో ఖర్జూరపు చెట్ల యొక్క కొమ్మలను పట్టుకొని, పచ్చని ఆకుల కొమ్మలను పట్టుకొని వారు అంటున్నారు, దావీదు కుమారునకు జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతి నందునుగాక, సర్వోన్నతమైన స్థలములలో ఉన్నవాడు స్తుతి నందునుగాక. అలా పాటలు పాడుతున్నారు ప్రజలందరూ గోల పెడుతున్నారు. స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత హోసన్నాకి చెందాలి, ప్రభుకి చెందాలి అని వారు అరుస్తూ, కేకలు పెడుతూ, పాటలు పాడుతూ ఇలాగ ప్రభుని స్తుతిస్తుంటే కొంతమంది దయ్యాలు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, ఏమండి, శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, ఆపండి మీ హోసన్న మండిపోను, ఆపండి, పాటలు ఆపండి, ప్రార్థన ఆపండి. చూడండి, ఈ భూప్రపంచం మీద మంచి చేస్తేనే రాళ్ళు పడతాయి, చెడు చేస్తే పడవు. ఇక్కడ మంచిగా ఆరాధన చేస్తే వచ్చేస్తారు పొలవులమని ఆపేయడానికి. ఏంటి గోలేంటని ఇప్పుడు మనకి లేటెస్ట్ కాదు ఇది, ప్రభు కాలంలో నుంచి గొడవలకు వస్తారు ఆరాధన జరుగుతున్నప్పుడు. అర్థమవుతుందా? సైలెంట్గా చేసేవాడి మీద ఏం పడ్డొచ్చి ఇట్లా గొల్ల పెట్టే వాడి మీద వచ్చి పడిపోతారు జనం. అక్కడ ఏంటి, వాళ్ళు గోల పెడుతున్నారు, వాళ్ళు గోల పెడుతున్నారు, దావీదు కుమారునకు జయము అని, హోసన్నా అని ఆ పచ్చని కొమ్మలు పట్టుకొని ఊపుతూ ప్రభు వస్తుంటే, గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తుంటే బట్టలు పరుస్తూ, ఈత కొమ్మలు, దెబ్బ కొమ్మలు, ఏమండి, ఖర్జూరపు కొమ్మలు కింద వేస్తూ వాళ్ళ చేతిలో పట్టుకొని హోసన్నా నడుస్తూ కొంతమంది ఈ మతోన్మాద శక్తులు, కొంతమంది ఉన్మాద దుర్మార్గ శక్తులు, కొంతమంది శాస్త్రులు, కొంతమంది పరిసయ్యులు, దయ్యం పట్టిన వాళ్ళు, ఆపండి మీ ఆరాధన, ఆపండి మీ స్తుతి కేకలు, ఆపండి మీ ప్రార్థన ఆపండి అని వారిని డిస్టర్బ్ చేస్తున్నారు. వినండి, ఒకవైపు ఏమో వాళ్ళ గోల, ఒకవైపు ఏమో వీళ్ళ గోల. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఎవడూ గోల ఆపట్లేదు. ఆపండి అని చెప్పుకోవటం, వీళ్ళు ఆపట్లేదు. వీళ్ళు మనకులాగా రోషం కలిగిన వాళ్ళ ఆగదు, ఆపరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. జయం ఎవరికి వెళ్తుంది? ప్రభుకి. అపజయం ఎవరికి వెళ్తుంది? సాతానికి. అని అంటున్నాడు. వచ్చి వీళ్ళు పాటలు పాడుతుంటే వచ్చి వీళ్ళని ఆపుతున్నాడు, వాయిద్యాలు వాయిస్తుంటే ఆపుతున్నాడు, ప్రార్థన చేస్తుంటే ఆపుతున్నాడు, సమర్పణలోకి వస్తుంటే ఏం చేస్తున్నాడు వీడు? దయ్యం వీడు ఆపుతున్నాడు. వీళ్ళు ప్రతిష్ఠతలోకి వస్తానంటే వీడు ఆపుతున్నాడు, వీళ్ళు ప్రభు మందిరానికి వస్తానంటే వీడు ఆపుతున్నాడు. ఆపండి, మీరు వెళ్ళొద్దు, మందిరానికి వెళ్ళొద్దు అంటాడు దయ్యం. అట్నా దయ్యమాను ఆగిపోతావు కొంతమంది. ఆడి ఎంత ఆపుతున్నాడో ఇంకా మన స్తుతి ఎక్కువ అవ్వాలి. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. మన ప్రార్థన ఎక్కువ అవ్వాలి, మన అభిషేకం ఎక్కువ అవ్వాలి, మన సమర్పణ, మన ప్రతిష్ఠత, మన వైరాగ్యాలు ఎక్కువ అవ్వాలి. ఎవడో నీ భర్తలో దూరేడా దయ్యం, నీ అత్తలో దూరిందా దయ్యం, నీ భార్యలో దూరిందా దయ్యం, నీ పిల్లల్లో దూరిందా దయ్యం, నీ ఆడబడుచుల్లో, తోటికోడల్లో దయ్యం దూరి, నీ రక్త సంబంధంలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళ దయ్యం దూరి నేను ఆపుతున్నారా? ప్రార్థన చేస్తుంటే, మందిరానికి వస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, దేవుడిని కనపరుస్తుంటే నేను హేళన చేస్తున్నారా? హేళన చేస్తున్నారు. చూడండి, ఈ మతోన్మాద, ఈ ఉన్మాద శక్తులు అలా ఆరాధన చేస్తుంటే హేళన చేస్తున్నారు వాళ్ళని. వచ్చారు ఈ పచ్చని మొక్కలు పట్టుకొని, కొమ్మలు పట్టుకొని, ఈ మట్టలు పట్టుకొని, పనికి మాలలో వీళ్ళకి పని పాట లేదు, రోడ్లు ఎక్కారు. మనం రోడ్లు ఎక్కం, పద్ధతిగా చర్చిలో చెప్పుకుంటూ అరుచుకుంటాం. ఎప్పుడైనా రోడ్లు ఎక్కామా? చర్చిలో అరుచుకున్నాడికి కోపం అపవాది గాడికి. చూడండి, రోడ్లు ఎక్కరిసినా కూడా పెడతాడు. అసలు ఏనాడు కూడా మన రోడ్లు ఎక్కి అరవలేదు. మనం చర్చిలో చక్కగా ఆరాధన ప్రభుకు చేస్తుంటే శక్తులు వచ్చి అట్లా అడ్డుపడుతున్నాయి, ఆటంకపరుస్తున్నాయి. అయినా మన స్తుతి, మన ప్రార్థన, మన ఆరాధన, మన జీవితంలో ఆగకూడదు. స్తోత్రం చెప్ప, హల్లెలూయా. సాగిపోతూనే ఉండాలి.
నీ జీవితంలో కూడా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, వినండి చాలా జాగ్రత్తగా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నీ భక్తి జీవితం నువ్వు ఆపి వేసుకోకూడదు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేయటం, నువ్వు దేవుని సన్నిధికి రావటం, నువ్వు కన్నీరు కార్చడం, నువ్వు సమర్పణలో, ప్రతిష్టతలో, వైరాగ్యంలో ఉండడం నువ్వు ఆపి వేసుకోకూడదు. ఎన్ని వ్యతిరేకతలు నీకు రానివ్వు. చూడండి, అక్కడ అంతమంది ఆపణను గోల పెడుతున్నా వీరు ఇంకా మరి బిగ్గరగా హోసన్నా 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 అని కేకలు వేస్తున్నారు. ఆ భారవాహిక గాడిద పిల్ల వెళుతూనే ఉంది, ప్రభుని తీసుకువెళ్తూనే ఉంది. వీరు సందడి వీరు చేస్తున్నారు, వీరి పాటలు వీరు పాడుతున్నారు, వీరు స్తుతి వీరు చేస్తున్నారు. కొంతమంది దయ్యాలు ఆపడానికి ప్రయత్నాలు చేసి అరుస్తున్నా వీళ్ళు ఆగట్లేదు. ఆ గాడిద మీద యేసు ప్రభు ఎక్కి ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ గాడిదని ఆపేసి గాడిద మీద యేసు ప్రభు దిగి ఆ గొడవకి వెళ్ళి ఆ సద్దుమాట చేసి ఏం చేయలేదు. ఆయన దగ్గరికి అసలు ఆ శక్తుల్ని రానివ్వట్లేదు. వీళ్ళందరూ వెనక్కి తోసేస్తున్నారు. వాళ్ళని వెనక్కి తోసేసి ఆ గొడవ గోలంతి ఆరాధనలో కలవకుండా చేస్తున్నారు. ఆ వ్యతిరేకత అంతా ఇగో ఈ ఆరాధన మీద, ఈ భక్తి మీద, ఈ వైరాగ్యం మీద పడకుండా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి ప్రియ దైవజనమా, నీ జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నప్పటికి కూడా మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? మన బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? మన హృదయం అంతా ఎలా ఉండాలో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. చెప్పాలి. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. అందరూ చెప్పాలి. నేనేమై ఉన్నాను చెప్పాలి, తెరవాలి. నేనేమై ఉన్నాను, నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీ నీకిచ్చినవేనయ్యా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను, నేనేమై ఉన్నాను యేసయ్యా, నేనేమై ఉన్నాను. చెప్పాలి. స్వరం తెరవాలి, గొంతులు తెరవాలి. నేనేమై ఉన్నాను. నీ జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, నీ మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా బ్రతకాలి, అన్నట్టుగా జీవించాలి. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను. నీవు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప
ప్రకటిస్తూ ఉన్నాడు నీ మీద. నువ్వు జీవిస్తున్నావంటే అది దేవుని అభిషేకం, అది దేవుని దయ కలిగిన హస్తం నీ మీద ఉన్నట్లే. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను. స్వరాలు తెరవాలి. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. చేతుల పైకెత్తి గట్టిగా హోస్తున్నాను అరవండి, కేక పెట్టండి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా భక్తి అనేటువంటి ధోని ఆగకూడదు. ఒకటే ఎన్ని ఉపద్రవాలు నా మీదకు వస్తాయా, నా భక్తిని పాడు చేద్దామని, నా వైరాగ్యాన్ని పాడు చేద్దామని, నా సమర్పణని పాడు చేద్దామని, నా ప్రార్థనా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని పాడు చేద్దామని రానివు. నా మట్టుకైతే బ్రతుకుతే క్రీస్తు కొరకు, చనిపోతే అది నాకు మంచిది. వినండి, ఎన్ని వ్యతిరేకతలన్నా రానివ్వండి, ఈ భక్తి బండి అనేది ఆగకూడదు. అర్థమైందా? ఈ ప్రార్థన అర్థమైందా? ఈ భక్తి అస్సలు ఎక్కడ బ్రేక్ అవ్వడానికి, స్టాప్ అవ్వడానికి వీలు లేదు. నీ ముక్కులో ఊపిరున్నంత వరకు ఈ బండి సాగుతూనే ఉండాలి, ఎక్కడ ఆగటానికి వీలు లేదు. ఆ ఖర్జూరపు మట్టలను పట్టుకొని, దబ్బ మట్టలను పట్టుకొని, ఈత మట్టలను పట్టుకొని, ప్రభువు పేరట వచ్చువాడికి జయము కలుగునుగాక, సర్వోన్నతమైన స్థలములలో నుండి వచ్చువాడికి స్తుతి కలుగునుగాక, దావీదు కుమారునకు జయమని కేకలు పెడుతుంటే కొంతమంది దయ్యాలు వారిని ఆపటానికి ప్రయత్నం చేశారు. కానీ ఏసయ్య వాహనం కానీ, ఆ గాడిద మీద ఉన్న ఏసయ్య కానీ, వీళ్ళ స్తుతి ఆరాధన కానీ ఏది ఆగల. దేవునికి స్తోత్రం. చంపేస్తారా? చంపనివ్వండి, అది నాకు మేలు. ఎందుకంటే నేను కళ్ళు తెరిస్తే ప్రభు ఒడిలో కళ్ళు తెరుస్తాను. నేను మాత్రమే భక్తిని ఆపే ప్రశస్తే లేదు. నేను ఉపదేశాన్ని, నేను ఈ వాక్యాన్ని, నేను ఈ మందిరాన్ని, నేను దేవుని యొక్క అభిషేకాన్ని వదిలే ప్రశస్తే లేదు. ఎన్ని వ్యతిరేకతలు రానివ్వగాక, ఎన్ని ఆటంకాలు రానివ్వగాక. చూడండి, ఎందరూ ఎన్నో మాటలు అంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. అర్థమైందా? అక్కడ పాటలు పాడుతున్న వారు ఈత చెట్లు, జొబ్బ చెట్లు, ఆ కొమ్మలు పట్టుకొని, వినండి చాలా జాగ్రత్తగా, ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు ఎన్ని తిడుతున్నారో, వీళ్ళు పనికి మాలోళ్ళు, వీళ్ళు రోడ్లు ఎక్కారు, వీళ్ళ జీవితం ఇది, వీరి స్థితిగతి ఇది, వీరి బాగోతాలు ఇవి అని ఎన్ని మాటలు అంటున్నా వారు పట్టించుకోకుండా వారి భక్తి బండి కొనసాగించుకుంటూనే ఉన్నారు. యేసయ్యని తిడుతున్నారు. యేసయ్యని ఏమన్నారు తెలుసా? ఆయన ప్రభు ఏంటి, ఆయన రాజు ఏంటి, ఆయన వడ్ల వారి కుమారుడు కాదా, ఆయన యోసేపు మరియలకు పుట్టినవాడు కాదా, ఆయన ప్రభు ఏంటి, ఆపండి మీరు అని భయంకరంగా యేసయ్యని తిడుతున్నారు. అటు ఆరాధించే వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళు ఇటు వింటున్నారు, ఇటు వదిలేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. యేసయ్యే పట్టించుకోలేదు, నువ్వెందుకు పట్టించుకోవాలి? ఒక విషయం చెప్తాను, మీ శ్రేయోభిలాషిగా, మీ దైవజనుడుగా, అర్థమైందా? మీ మంచి కోరే వ్యక్తి ఒక మాట చెప్తున్నాను, వింటే బాగుపడతారు. లేదు వినండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకున్నావంటే నువ్వు ఖరాబ్ అయిపోతావు, నువ్వు పాడైపోతావు, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీ బతుకు పాడైపోద్ది, నీ జీవితం పాడైపోద్ది. దుబాయ్లో ఎక్కడో వాడు ఉన్నాడు భర్త, ఇండియాలో భార్య ఉంది. భర్త ఏదో అన్నాడంటే ఈమె గింజుకొని నన్ను అంటాడు, ఇప్పుడు నన్ను అంది భర్తేగా అనుకుంటే అయిపోతుంది. అర్థమవుతుందా? పాయిజన్ దాగి చచ్చిపోయింది. వినండి, ఇప్పుడు ఎవరో అన్న మాటలు తీసుకొని వచ్చి నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ఆలోచించి ఇది మంచి పద్ధతి కాదు.
నీ భక్తి జీవితం స్పాయిల్ అయిపోతుంది. నీ 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 సంసార జీవితం, నీ వైవాహిక జీవితం, నీ ప్రార్థనా జీవితం ఆళ్ళన్న మాటలను పట్టించుకొని గనక మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే నువ్వు త్రొక్కబడతావు కానీ ఎదగబడవు నువ్వు. ఆ భార్య చూడు, ఇప్పుడు అనింది దేవుని గురించి తెలియదు వాళ్ళు అన్నారని కనుక నువ్వు వదిలేస్తే ఎంత హాయిగా ఉంటుంది. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నన్ను కట్టుకున్న భర్త అన్నాడు. ఒక ఆమె నాకు చెప్తుంది, పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది, ఏ రోజు ఈ మాట అనలేదు అని అంటుంది. ఇప్పుడు ఏ రోజు అనలేదు కాబట్టి ఆ రోజు అన్నాడుగా. ఇప్పుడు నువ్వేమనుకోవాలి, ఇప్పుడు 30 సంవత్సరాలు అనలేదు కాబట్టి ఆ రోజు అన్నాడు, దానికే నువ్వు ఫీల్ అయిపోవాల్సిన అవసరమే ఉంది. నువ్వు కట్టుకున్న భర్తేగా, నువ్వు ప్రమాణం చేసిన భర్తేగా, నువ్వు కాపురం చేస్తున్న భర్తేగా. ఆ మాట అంటే నీకేంటి అంత ఇది? వినండి, పట్టించుకునే అంత నేను చెప్తున్నాను, మీ ఆరోగ్యం పోతుంది. అర్థమైందా? మీరు ఎక్కువగా కొన్ని గంటలు మీరు వర్క్ చేయలేరు, పని చేయలేరు. అక్కడ బాస్ అరుస్తూ ఉంటాడు, అక్కడ మా యజమానులు అరుస్తూ ఉంటారు, నీ తలంతా పగిలిపోద్ది, ఇక చచ్చిపోవాలనిపిస్తుంది. ఎన్ని పట్టించుకొని ఎన్ని మీద వేసుకొని వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, నా పిల్లల్ని ఇట్లా అన్నారు, నా భర్తని ఇట్లా అన్నారు, నన్ను అన్నాడు, లేదా నా భర్తే నన్ను అన్నాడు, నా పిల్లలే నన్ను అన్నారు, ఈ పిల్లలు కూడా తల్లిదండ్రులు నన్ను, నీ తల్లి కాబట్టి నీ తండ్రి కాబట్టి అన్నారు. ఒకటేనండి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలంతే. ఏది కూడా మనసులో ఉంచుకో. ఇప్పుడు యేసు ప్రభువునే వాళ్ళ మాటలు పట్టించుకోనప్పుడు నువ్వెందుకు పట్టించుకోవాలి? యేసు ప్రభువుని ఏమన్నారు? ఈయన ప్రభువు కాదు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన మరియకి యోసేపుకు పుట్టినవాడు కాడని అంత నీచంగా ఆయనని అవమానించినప్పుడు ఆయన విని వదిలేశాడు. ఆయన గింజుకొని ఆ గాడి దిగి గొడవకి వెళ్ళలేదు, ఆలోచించి అనారోగ్య వ్యవస్థలో పడలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ ప్రార్థన, నీ భక్తి, అర్థమైందా? నీ వైరాగ్యం, నీ సమర్పణ, ఈ అపోస్తుల సహవాసి, అపోస్తుల కరము నీకు కావాలి. నీ ముక్కులో, నీ కంఠములో ఊపిరున్నంత వరకు ఇది నాకు కావాలి అంటే ఎన్నొచ్చినానో పట్టించుకోకూడదు ఇక, అంతే. ఇప్పుడు చచ్చిపోయినాడు చెవులోకి వెళ్ళి బూతులు తిట్టు, చచ్చిపోయినవాడికి బిర్యానీ కుండడు వండి పెట్టు, చచ్చిపోవాలంతే. నీకు రోషం లేదా అంటారు, నీకు శివునెత్తురు లేదా అంటారు, కులం పెట్టి తిడతారు మళ్ళీ. అర్థమైందా నీకు? అర్థమైందా? కులం పెట్టి తిడతారు. చాతగా నువ్వు చాతగాని దానివి, చాతగా నోడుకులా అయినా నో ప్రాబ్లం. సైలెంట్గా ఏమి మనసులోకి తీసుకో. మాకు నువ్వు మనసులోకి తీసుకుంటున్నావంటే అనారోగ్యం నీ మీదకి వచ్చేస్తుంది, సమాధానం ఉండదు, దీవెన ఉండదు. దుబాయ్లో తన భర్త ఏదో ఒక మాట అంటే దాన్ని గింజుకొని ఫోన్లు ఎత్తకుండా, వారం రోజులు ఫోన్లు ఎత్తకుండా ఉరేసుకొని చచ్చిపోయింది. పాయిజన్ తాగి ఉరేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరికి నష్టం? కొన్ని మాటలు నువ్వు మనసులో పెట్టుకుంటే చనిపోవాలనిపిస్తుంది. మరి దేవుని వాక్యం గుర్తొస్తుంది. ఇప్పుడు చనిపోవాలన్న మనసున్నోడు ఎట్లాగైనా చనిపోతాడు, ఎప్పుడన్నా చనిపోతాడు. ఈ చనిపోవాలి అన్న మనసు ఎందుకు వస్తుంది? వాళ్ళు చేసిన మోసాలు, వీళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు పొడిచిన వెన్నుపోట్లు, వీళ్ళన్న మాటలు వాళ్ళన్న మాటలు మనసులో పెట్టుకుంటే చనిపోవాలి అనిపిస్తుంది. బ్రతకాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? హ్యాపీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుని, లైఫ్ని ఈజీగా తీసుకుని, ఎవ్వరు ఎన్నన్నా పట్టించుకోకుండా మన బ్రతుకు బండి, మన ఆత్మీయ బండి ఎలా ఉంది, మన భక్తి బండి ఎలా ఉంది, మనం చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, ఎంతవరకు మనం సరి చేసుకుంటున్నాం, ఎంతవరకు. ఇప్పుడు ఈ సిస్టంలో ఉంటే, ఈ క్రమంలో ఉంటే నీకు బ్రతకాలి అనిపిస్తుంది. దేవుని కొరకు బ్రతికి పట్టగట్టాలనిపిస్తుంది. ఆయన కొరకు నేను జీవించాలి, ఆయన మహిమ కొరకే నా పిల్లలు, నా భర్త, నేను జీవించాలనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దా? వద్దు. ఇటు వినాలి, ఇటు వదిలిపెట్టు, లేదంటే ఇటు వినాలి, వదిలిపెట్టు. ఏది కూడా మనసులోకి తీసుకుని బాధపడద్దు. ఒకటి అనుకో, నీ భర్త నేను ఏదన్నా భయంకరమైన మాట అన్నాడు అనుకో, వినండి, భార్యలందరూ వినాలి. ఇట్లేరు భార్యలు, ఇటు 2-3 భార్యలు, మీరు వినాలి. ఒక భయంకరమైన ఒక ఆవిడ, చాలామంది నాతో అన్నారు, 25 సంవత్సరాలు అయింది, ఎప్పుడు నన్ను కొట్టలేదు. 25 సంవత్సరాలు కొట్టలేదు కాబట్టి ఆ రోజు కొట్టాడు అనుకుంటే అయిపోద్ది కదా. 25 సంవత్సరాలు అయింది, నా మీద చెయ్యలేదు, నా మీద కొట్టలేదు.
నన్ను రోకల బట్టలు పెట్టి కొట్టేశాడు, తల బాధేశాడు అయ్యగారు. ఇప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. ఒకటి భార్యలందరికీ నేను చెప్తున్నాను, యేసు ప్రభు మీద బురద చల్లారు. యేసు ప్రభు మీద పూలు వేయలేదు ఎవరు, బురద వేశారు. ఆయన మీద బురద వేశారు, ఆయన మీద అనరాని మాట్లాడినారు. అంతే, ఆయన అంత టోలం మనం కాదు. ఆయన మీదే బురద పడినప్పుడు నా మీద పువ్వులు పడాలని నేను కోరుకోవట్లేదు. నీకు స్తోత్రం అంటే అయిపోద్ది అక్కడితో. నువ్వు గించుకొని కుటుంబాన్ని అంతా బాధ పెట్టి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఏడిచి వీళ్ళ దగ్గర ఏడిచి వాళ్ళకి చెప్పి ఎన్ని వద్దండి, మంచి పద్ధతి కాదు. నీ ఆరోగ్యాన్ని చూసుకో, నీ ప్రార్థనా జీవితాన్ని చూసుకో. భార్యలందరికీ చెప్తున్నాను, భర్తలు కూడా ఏమన్నా అన్నా సదురుకొని జీవించడానికి చూడాలి. పిల్లలు, తల్లిదండ్రులు, మీరందరూ, సంఘం, బయట వాళ్ళు, నీ రక్తం నేనేమన్నా అన్నా నువ్వు కాముగా ఉండాలి. నువ్వు చచ్చిపోయిన శవం అయితే కాముగా ఉంటావు. నువ్వు బ్రతికిన దానివి, బ్రతికినోడివైతే ఎగిరెగిరి పడతావు. నువ్వు చచ్చిపోయావు అనుకో, ఆ మాటలకి చలించవు. నన్ను కూడా ఎన్నో అన్నారు. నేనేం చేశాను, గొడవలకి వెళ్ళటం కానీ, అర్థమైందా, వాళ్ళ మీద కేసులు పెట్టడాలు కానీ ఎందుకంటే నవ్వుకుంటాను నేను. ఇప్పుడు నిన్ను ఎవరైనా బూతులు తిట్టారనుకో, నీకేమనిపిస్తుంది, కోపం వచ్చింది కదా. నాకు కోపం రాదు, మరి నేను చచ్చిపోయానుగా. విన్నారండి, నేను ఎవరైనా బూతులు తిట్టారనుకో కోపం వస్తుంది, నాలో కోపం ఉండదు. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, ఒక చిరునవ్వు నా మొక్కలు అట్లా నవ్వి వదిలేస్తాను. అవునా అట్లా అన్నారా, వాళ్ళకి ఏం తెలుసులే అంటాను, అంతే, అయిపోయింది. ఇంకా అక్కడ నేను ఏమి పట్టించుకోను కాబట్టి కొన్ని సంవత్సరాలకి ఈ సేవ జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. పట్టించుకుంటే ఈ సేవ అర్ధాంతరంగా ఆగిపోతుంది. నువ్వు కూడా నీ కుటుంబ జీవితంలో, సంసార వైవాహిక జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో, భౌతిక ఆధ్యాత్మిక జీవితాల్లో నువ్వు ఏది పట్టించుకోవద్దు. టేక్ ఇట్ ఈజీగా తీసుకొని దానిని వదిలిపెట్టడానికి, దానిని విడిచిపెట్టడానికి మైండ్లో నీకు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పడేసి నీ భక్తి నువ్వు చూసుకో. నీ భక్తి ఎక్కడ కంట్రోల్ తప్పుతుందో దాన్ని ఒక్కసారి చెక్ చేసుకో, దాన్ని ఒక్కసారి గమనించుకోవడం ప్రయత్నం చేయండి. వినండి, వారు ఖర్జూరపు మట్లు, దప్ప మట్లు, ఇంకా పచ్చని ఆ కొమ్మల మట్లు పట్టుకొని దావీదు కుమారునకు జయము, హోసన్న అంటే మరి సైతాన్ గాడికి మండిద్దా మండదా? అందుకే ఆడ దెయ్యం మాదిరి వాళ్ళ మీద పడిపోయాడు వచ్చి. నీవు శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో నువ్వు ప్రభుని స్తుతించినప్పుడు సైతాన్ గాడు శక్తులు తగలబడిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆడు కాలిపోతాడు. నువ్వు పాటలు పాడుతుంటే కాలిపోతాడు, నువ్వు చప్పట్లు కొడుతుంటే కాలిపోతాడు, నువ్వు హోసన్నా అని అరుస్తుంటే వాడు కాలిపోతాడు. అరవండి, హోసన్నా అడవండి, హోసన్నా. ఆడి ఒళ్ళు మండిపోతుంది. పాస్టర్ గారు, వాడికి శరీరం ఉంటుందా, ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆడు పూర్తిగా తగలడిపోతాడు. వాళ్ళు అక్కడ పాటలు పాడుతుంటే, ఆయన భారవాహిక గాడిద పిల్లని ఎక్కి వస్తుంటే, యెరూషలేము పురవీధుల్లోకి వస్తుంటే, వాళ్ళు హోసన్నా ప్రభువు పేరట వచ్చువారు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని వారు కేకలు వేస్తుంటే దయ్యాలన్నీ రెచ్చిపోతున్నాయి. కొంతమంది ఏం చేస్తారు సార్, మన ఏంజెల్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, గజ్జుల శబ్దం వినపడుతుందని ప్రార్థన మానేసి పడుకుని పోతారు. వినండి, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమల్లో, అర్థమైందా, నీ అప్పుల్లో, నీ కన్నీటిలో నువ్వు ఎక్కువగా ప్రభుని స్తుతించినప్పుడు ఆ శక్తులన్నీ తగలడిపోతాయి, ఆ శక్తులన్నీ కాలిపోతాయి. నువ్వు అప్పుడే పాటలు పాడాలి, నువ్వు అప్పుడే ప్రార్థన చేయాలి, నువ్వు అప్పుడే వాక్యం చదవాలి. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, వ్యతిరేకతలో నువ్వు ఇలా చేస్తూ ఉండు, ఆ శక్తులన్నీ కాలిపోయి బూడిదైపోతాయి. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, అందరూ యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే,
చూచుండే హోసన్నా, గట్టిగా హోసన్నా, గట్టిగా హోసన్నా జయం మనదే, అందరూ హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. పాడండి. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వాచుచుండే, త్వరగా వాచుచుండే. హోసన్నా, హోసన్నా, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, గాయములు స్వస్థపరచును, స్వస్థత కలుగును నాకు. యేసు గాయములు స్వస్థపరచును, రక్తమే రక్షణ నీచున్, రక్తమే రక్షణ నీచున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే. Come on everyone, come on people of God, హోసన్నా జయం మనదే. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే. చెప్పాలి, జయము చెప్పాలి, భయము లేదు జయము మనదే. విజయ గీతము పాడెదను, విజయ గీతము. హోసన్నా, హోసన్నా, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యేసు రాజు రాజుల రాజే త్వరగా నీకోసం నా కోసం, యేసు రాజు రాజుల రాజై త్వరగా వాచుచుండే, త్వరగా వాచుచుండే, త్వరగా వాచుచుండే. హోసన్నా, 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 హోసన్నా జయం మనదే. హోసన్నా ఉరమ శరణాచి, ఉరమ శరణాచి. హోసన్నా, హోసన్నా జయం మనదే. హోసన్నా, come on people of God, come on and sing Holy Spirit of God. హోసన్నా జయం మనదే, హోసన్నా జయం. రమణ శరణాచి, ఉరమ శరణాచి, రమణ రదియన రమ శరణాచి. హోసన్నా జయం మనదే, హోసన్నా, హోసన్నా. ఆ శక్తులు కాలిపోవటం నేను చూశారు ఇప్పుడు. అర్థమైందా? నీ కుటుంబం అప్పులనే శక్తులు, మానసిక శారీరక ఆ రుగ్మతలు కాలిపోయాయి యేసునా. అలాగ మనము కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో మరి ఎక్కువగా ప్రభువుని మనం స్తుతించినప్పుడు సాతాను శక్తులన్నీ కాలిపోతాయి. స్తోత్రం. మొదటి మాట, ఎన్ని వ్యతిరేకతలు నీకు వచ్చినా బ్రతుకుతే క్రీస్తు, చనిపోతే లాభం. అంతే. ఎన్ని రానివ్వండి, 100, 1,00,000 మనిషికి రానివి ఎన్నో నీకు రానివ్వు,
పర్లేదు, కానీ ఏది కూడా మనసులో పెట్టొద్దు దయచేసి. ప్రభు ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడు, ఏది మనసులో పెట్టొద్దు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుని వదిలేస్తే నీ ఆరోగ్యం పెరిగిద్ది, నీ రాబడి పెరిగిద్ది, నీ భక్తి పెరిగిద్ది, నీ విశ్వాసం పెరిగి. ఇది నా జీవితంలో నేను రుచి ఎరిగి నేను నీకు చెప్తున్నాను. నువ్వు పట్టించుకున్నావు అనుకో, అక్కడే బ్రేక్ అయిపోతావు, ఆగిపోతావు. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, ఏమన్నది, ఆయన అన్నారు, భర్త అన్నాడు, భార్య అన్నారు, పిల్లలు అన్నారు, బయట వాళ్ళు అన్నారు, ఇంట్లో వాళ్ళు అన్నారు, రక్తం అంది అని నువ్వు కనుక పట్టించుకుంటే, నువ్వు పట్టించుకొని చూడు, నీ లెవెల్ పెరగదు, తగ్గిపోతుంది. నువ్వు వదిలేసి చూడు, నీ లెవెల్ పెరుగుతుంది. ఎవరైనా దీన్ని రుచి చూసిన వాళ్ళు చేయి చూపించండి. నిజమే గారు, ఓకే ఓకే థ్యాంక్ యూ, అందరూ ఉన్నారు. నువ్వు పట్టించుకుంటే నీ డిగ్నిటీ, నీ లెవెల్ అంతా తగ్గిపోద్ది, నీ ఆదాయం కూడా పోతుంది. నువ్వు స్ట్రెస్ ఫీల్ అయిపోయి మెంటల్ చేసేసి ఇక చివరికి పిచ్చి ఆసుపత్రులు జాయిన్ అయ్యే ఇది వచ్చేస్తుంది. ఏది పట్టించుకోవద్దు. నేను చచ్చిపోయిన శవాన్ని, నేను ప్రభులో మాత్రమే బ్రతుకున్నాను, లోకములో నేను సిలువ వేయబడ్డానంతే అని గనక ఈ ఉదయం నువ్వు, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు అనుకుంటే నీ లెవెల్ ఎక్కడికో పోతుంది. 26 డిసెంబర్ లోపు ఎక్కడికో వెళ్ళిద్ది నీ లెవెల్. నువ్వు కనుక పట్టించుకున్నావంటే ఈరోజు డేట్ వేసుకో, నీ లెవెలు హీనమైన స్థితిలోకి వచ్చేస్తుంది. నెలలు పెరిగే కొద్దీ భక్తి పెరగాలి, ఆశీర్వాదాలు పెరగాలి, కృప పెరిగిపోవాలి. నీకు కృప విస్తరించునుగాక. పెరగాలి కానీ తరగొద్దు. పెరగాలి అంటే సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటారు కదా, ఏమీ పట్టించుకోవద్దు. ఎదిగిపోతావు. నిన్ను ఇంకా ఎవరు పట్టుకోలేరు, నిన్నెవరు పట్టుకోలేరు. నీకోసం 6 రోజులు కాపు కాస్తారు నీ ఇంటి ముందుకు వచ్చి. నీ పిల్లల్ని నిన్ను ఇంకెవరు పట్టుకోలేరు. దేవుడు గద్దె మీద కూర్చోబెడతాడు. పక్షి తన పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకున్నట్లుగా దేవుడు అలా ఎక్కించుకుని అపవాదికిని వాడి అనుచరులకి నిన్ను చిక్కనివ్వకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి యేసయ్య. రెండవ మాట, నువ్వు శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎక్కువగా నువ్వు ప్రభువును స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే శక్తులన్నీ కాలిపోతాయి. ఇప్పుడు ఆడికి మంట తగులుతుంటే రెచ్చిపోడా? ఒక 2 రోజులు 3 రోజులు రెచ్చిపోయాడని చెప్పేసి నువ్వు తగ్గావా? నువ్వు తగ్గొద్దు. ఆడిని పూర్తిగా మంటల్లో కాల్చాలి. అమ్మో ఎక్కువ చేస్తుంటే గొడవలు ఎక్కువ చేస్తుంటే అప్పులు ఎక్కువ వాడి. ఎందుకంటే నువ్వు ఆరాధన వాడికి మంట తగిలినప్పుడు వాడు రెచ్చిపోయి ఏంటేంటో చేస్తాడు, అయినా నువ్వు ఆపొద్దు. ఆడ పూర్తిగా కాలి బూడిదైనంత వరకు స్తోత్రం చెప్పండి. కొంతమంది భక్తులు వచ్చారు, పాస్టర్ గారండి ఇలా నేను ప్రార్థన చేస్తుంటే రెచ్చిపోతుంది అంటమ్మా. నువ్వు మంటేస్తుంటాడు రెచ్చిపోడా? ఇప్పుడు మంటేస్తుంటాడు రెచ్చిపోడా చెప్పు. నువ్వు మంటేసేది నువ్వే, రెచ్చిపోవద్దనేది నువ్వే. ఒక సెగ తగులితేనే గట్టిగా కేక వేసి అంత దూరం వెళ్తాం మనం. మీరు వినండి, మన కష్టాల్లో, బాధల్లో మనము ప్రార్థన చేస్తుంటే వాడు రెచ్చిపోయి భర్తలో దూరిపోయి నిన్ను కొట్టిస్తాడు. అర్థమైందా? పిల్లల్లో దూరిపోయి నేను అనరాని మాట్లాడిస్తాడు. రక్త సంబంధంలో దూరిపోతాడు. అసలు వాడు పనికి మాలాడు, ఆడక సభ్యత సంస్కారం లేనోడు. ఆడు ఎవరిలోనన్నా దూరి నిన్ను డిస్టర్బ్ చేసేసి నీ భక్తిని అంతా కొలాప్స్ చేసేస్తాడు. అప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? వాడికి నేను మంట పెడుతున్నాను, మంట ఆడికి అంటుతుంది. గట్టిగా చప్పుడు ఆడికి మంట అంటుతుంది. ఈ మంట పక్కుమనేలా పెట్రోల్ పోయాలి. అర్థమైందా? పెట్రోలు పుష్కలంగా ఉందా? యుద్ధాల వల్ల పెట్రోల్ కూడా పోయిందా? ఉందా? బండ్లలో కొడుతున్నారా? దేవుడు గ్యాస్ కొంచెం కొరత వచ్చింది, అది కొంత పర్లేదు. పెట్రోల్ పోయాలాగా. అబ్బా సీక్రెట్ అది. అర్థమైందా? అయ్యగారండి మీరు చేయమన్నారు, చేస్తాడు, రెచ్చిపోయాడండి. ఒక ఆమెని కామితోపులో ఒక ఆమెని ఒక పని చేయమన్నాను. భర్త వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి. భర్త కొడుతున్నారు అయ్యగారు, భర్త ఇబ్బంది పెడుతున్నాడు అయ్యగారు, భర్త కోసం ప్రార్థన చేయండి అంటే చెప్పి ప్రార్థన చేసి ఒక పని చేయమన్నాను. చేసిందంట. మరుసటి రోజు కొట్టి వెళ్ళిపోయాడంట. నెల అవుతుంది రాట్ల, 2 నెలలు అవుతుంది రాట్ల. ఏమొక దెబ్బలు తప్పినాయి. అయితే నేను బాధపడుతున్నాను, అయ్యో నేను చేసిన పని ఏమన్నా రివర్స్ అయ్యిందా, ఏమన్నా అంటదేమోనని. అమ్మా ఏంటమ్మా ఇట్లా జరిగిందంటే, పోనీ పాస్టర్ గారు ఈ పని చాలా బాగుంది అంటుంది.
మరి ఆమెకు సంతోషమైనప్పుడు నాకు సంతోషం వద్దా? నేను ఫుల్ హ్యాపీగా ఇంటికి వచ్చాను. బాధపడిద్దేమో, భర్త కొట్టకుండా ఉండమని ప్రార్థన చేయమంటే నేను వెళ్ళిపోయేటట్టు చేశానా ఏంటి? నేను అలా చేయలేదు కదా ప్రభువా, నన్ను క్షమించయ్యా. నేను చేసిన ప్రార్థన, నేను ఆమెకు చెప్పిన సలహా ఏమన్నా, నేను ఏంటి భార్యాభర్తలు విడదీశానేమో, నన్ను క్షమించాయి. నేను ప్రార్థన చేసుకుంటే ఆమె సంతోషం. మీరేం బాధపడబాక, నాకు బాగా ఫుల్ ఖుషీగా ఉంది పాస్టర్ గారు. ఆడెక్కడికో పోయాడు అంటే ఆడి సంగతి తెలియదు. అది ఇప్పటికీ రాలే. కావ్యతో వచ్చిందా, జ్యోతి అంటే వచ్చిందా? వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఉంటే చెప్తారు. వాళ్ళ వాడకట్టే ఆవిడది. అట్లాగా ఇప్పుడు ఎంతోమంది భార్యలు కోరుకుంటారు వాళ్ళు జరగాలి కదా. సస్తనని ఆడుతావు ప్రభువా, నేను అట్లా చేయనమ్మా. స్తోత్రం చెప్పండి యేసయ్యకు ఒకసారి. మారుస్తాడు దేవుడు, పరిస్థితులన్నిటిని మారుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఇంత తతంగం జరుగుతుంది. ఆ గాడిద పిల్లనే యేసుప్రభు వారు యెరూషలేము పురవీధుల్లోనికి వెళ్తా ఉంటే ఇంత తతంగం జరుగుతుంది. అందరూ యేసుప్రభు వారిని జయము జయము జయమంటున్నారు. అసలు గాడిదని ఎవరైనా పట్టించుకుంటున్నారా చెప్పండి మీరు? ఆ గాడిదని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఆ గాడిదని నా యేసుప్రభు వారు పట్టించుకున్నాడు. ఆ గాడిద గురించి ఎవరు ఆలోచించట్లేదు, యేసయ్య ఆలోచించాడు. కాబట్టి ఆయన ముందుగానే ఆత్మలో గమనించి ఎదురున్న గ్రామానికి 2 శిష్యులను పంపించాడు. కట్టబడి గాడిద పిల్లలు కట్టబడి ఉన్నాయి. వాటిని విప్పి అవి ప్రభుకు కావాలని తీసుకురా. ఈరోజు నేను చెప్తున్నాను, నా మనసాక్ష్యమే చేసుకొని, మనం ఒకానొక దినమున, ఒకానొక సంవత్సరంలో, ఒకానొక కాలంలో మనందరము ఎన్నో రకములైన కట్లు చేత కట్టబడిన ప్రజలు మనందరం కూడా. ఏయో స్తంభాలకి కట్టబడిన వారం, ఎవరో ఇంటి దగ్గర కట్టబడిన వారం. జూదానికి కట్టబడ్డాం, తాగుళ్ళకి కట్టబడ్డాం, వ్యసనాలకు కట్టబడ్డాం, వ్యభిచారాలకు కట్టబడ్డాం, అక్రమాలకు కట్టబడ్డాం, దొంగతనాలకు కట్టబడ్డాం, మోసాలకు కట్టబడ్డాం, అసూయలకి, కుళ్ళులకి, కుతంత్రాలకు కట్టబడి ఉన్నాం. కానీ నా ప్రభు ఈ గాడిద గురించి ఆలోచించాడు. ఎవరు ఆ గాడిదని పట్టించుకోవట్లేదు. ముందుగానే ఆత్మలో గ్రహించి ఆ గాడిదలను దేవుడు పసిగట్టి, గాడిదమంటే మనమే, మనల్ని దేవుడు గమనించి ఆత్మలో వాటి కట్లను విప్పటానికి దైవజనులను పంపటం ప్రారంభించాడు. ప్రవక్తలను పంపటం ప్రారంభించాడు. అభిషక్తులను పంపడం ప్రారంభించాడు. ఎందుకంటే ఈ గాడిద తాగుళ్ళో ఉండొద్దు, తిరుగుబాటుగా ఉండొద్దు, వ్యభిచారిగా ఉండొద్దు, లంచగుండగా ఉండొద్దు, దొంగగా, లోబిగా ఉండొద్దు. ఈ గాడిదలు నాకు కావాలి అని ప్రభు అనుకున్నాడు. కాబట్టి మనం విప్పబడి ఇక్కడికి క్షేమంగా కూర్చున్నాం. గట్టిగా చెప్పండి, క్షేమంగా కూర్చున్నాం. లేకపోతే మనం ఎప్పుడో చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉండాలి. అన్యుల్లో కలిసిపోయేటోళ్ళం కాదు. ఈ ప్రజలు నాకు కావాలి అనుకున్నాడు. కాబట్టి నీ గురించి ఎవరు ఆలోచించకపోయినా నీ కన్న తండ్రి, అదేనండి నజరేయుడైన యేసు, నీ గురించి ఆలోచిస్తా. నువ్వే కట్లలో ఉన్నావో ఆ కట్లను తెంపుకు రమ్మని దైవజనులు పంపుతున్నాడు. పాస్టర్ గారండి, కట్టుకున్న భర్త నా గురించి ఆలోచించట్లేదు, నా కడుపున పుట్టిన పిల్లలు నా గురించి ఆలోచించట్లేదు, నేను కట్టుకున్న భార్య నా గురించి ఆలోచించట్లేదు. అయ్యగారండి, రక్త సంబంధులు, నా తోటి అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఆలోచించట్లేదు. వాళ్ళు ఆలోచిస్తే ఏంటి, ఆలోచించలేకపోతే ఏంటమ్మా బోడి. నీ కొరకే పరలోకములు దిగి వచ్చి కేవలం నీ కొరకే యెరూషలేము పురవీధుల్లో భయంకరమైనటువంటి కొన్ని వందల గ్రామస్తులో ఉన్నటువంటి సిలువను మోస్తూ ఆయన రక్తాన్ని యెరూషలేము పురవీధుల్లో చిందించి ఆయన శరీరం అంతా ముక్కలుగా, మీరు నమ్మండి, శాస్త్రులు చెప్తున్నారు యెరూషలేము పురవీధుల్లోనంటండి ఆయన శరీరం ముక్కలుగా పడిపోయిందంట దారుల్లో. ఇదంతా చేసింది నీ కోసం, నా కోసం. నీ భర్త నీ గురించి ఆలోచించకపోతేనేంటి, నీ భార్య నీ గురించి ఆలోచించకపోతేనేంటి, నీ కడుపును పుట్టిన పిల్లలు నీ గురించి ఆలోచించకపోతే ఏంటి?
న్యూస్ చూస్తున్నారా? న్యూస్లో చంపుకుంటున్నారంటే ప్రభు వచ్చేస్తున్నాడు. మీకేమర్థమవుతుంది? న్యూస్ చూస్తుంటే మీకేమర్థమవుతుంది? 9 మాసాలు కనిపించినటువంటి ఒక అమ్మాయి లవర్ కోసం, ప్రేమికుడి కోసం చంపి ఇంట్లో పాతి పెట్టిందంట. దుర్మార్గురాలు. 18 సంవత్సరాలు కూడా నిండలేదు అమ్మాయికి, 17 సంవత్సరాల అమ్మాయికి. ఎంత క్రిమినల్ మైండ్ పెరిగిపోతుంది. చంపి దేవుడి గదిలో, పూజ గదిలో సిమెంట్తో పెట్టేసిందంట. సంవత్సరం పాటు ఎవరికీ తెలియనివ్వలేదు. వినండి, క్రైమ్ సంఖ్య పెరిగిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో ఒకరి గురించి ఆలోచించడానికి టైం లేదు. ఒకవేళ ఆలోచించినా ఎట్లా చంపాలని ఆలోచిస్తారు కానీ ఎట్లా మంచి చేయాలని ఆలోచించరు. ఎట్లా బాధ పెట్టాలని ఆలోచిస్తారు కానీ నేను ఎలా సుఖ పెట్టాలి, ఎలా సంతోష పెట్టాలని ఆలోచించరు. అసలు మనుషుల ఆలోచన నీకు వద్దు, మంచిది కాదు. నాపై దేవుని ఆలోచన ఉంటే చాలు, ఆమేన్ చెప్పండి. నా పిల్లలపై దేవుని ఆలోచన ఉంటే చాలు, ఆమేన్ చెప్పండి. నేను సంతోషిస్తున్నాను, నాపై దేవుని ఆలోచన ఉంది. మనల్ని తయారు చేసి మన నాసికలో జీవవాయువును ఊదిన వాడు ఆలోచించకపోతే నువ్వు బాధపడాలి. నువ్వు బాధపడద్దు. గాడిద పిల్ల కట్టుబడి ఉండటం ఎవరు చూశారు చెప్పండి మీరు? యేసు చూసి ఆ గ్రామానికి 2 దైవజనులు పంపించి వాటిని విప్పుకొని రమ్మన్నాడండి. ఈ రోజున ఇక్కడికి మనం రావడానికి ఎన్ని ఫేస్ చేసి ఇక్కడికి వచ్చాం, ఎన్ని కట్లను తెంచి దేవుడు ఇక్కడికి నేను తీసుకొచ్చాడు. ఈ ప్లేస్ నీకు తెలుసా? ఈ దైవజనుడు నీకు తెలుసా? ఈ క్రమము, ఈ ఉపదేశం, ఈ సహవాసం నీకు తెలుసా? ఎన్ని కట్లు, ఎన్ని పాపపు కట్లను తెంచి దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒకసారి జ్ఞాపకం చేసి ఆ యేసయ్యకి నిండార స్తోత్రాలు కలుగును గాక, ఆ యేసయ్యకి నిండార మహిమ కలుగును గాక. అసలు ఇంతకు మన మీద ఏ కట్లు ఉన్నాయి? అసలు ఇంకా మనం ఎవరు? చూడండి, యోబు గ్రంథం 39వ అధ్యాయంలో రిఫరెన్స్ వచ్చిన ఏదో నేను రాసుకోలేదు. 39లో ఇలా ఉంటుంది చూడండి, అడవి గాడిద అని చూడండి. ఈ అడవి గాడిదని స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు, కట్లు విప్పిన వాడు ఎవడు అని ఉంటుంది. 39లోనే ఉంటుంది అమ్మా. 5 అంతేనమ్మా? యోబు గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎవడు కాదు, అది ఎవడు వశం కాదు. మనమంట అడవి గాడిద వంటి వారం అంట. మనం అడవులు ఏముంటాయి? పాములు ఉంటాయి, ఏమండి, తోడేళ్ళు ఉంటాయి, దుప్పలు ఉంటాయి, గుంటలు ఉంటాయి, ఇంకేముంటాయి? సింహాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మనము అడవిలో ఉన్న జంతువుల మాదిరి మనం. ఈ పాము ఏం చేస్తుంది? పగబట్టింది. ఆ పగ మనలో ఉందా లేదా? మన పేరుకి మనిషిని కానీ మనలో అడవిలో ఉన్న జంతువులు అన్నీ, వాటి స్వభావాలన్నీ మనలో వచ్చినాయి. అట్లాగా ఎన్నో వాటి చేత మనము అరణ్యములో ఉన్నవారం, మనం అడవిలో ఉన్నవారం. కుళ్ళుతో, కుతంత్రాలతో, వ్యభిచారములతో, ఏమండి, లోకాశలతో, అక్రమాలతో, భయంకరమైనటువంటి పాపములో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? అడవి గాడిదల వంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే కట్లు విప్పి మనల్ని హిస్సోపుతో కడిగి. భక్తుడు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా. హిస్సోప్ అంటే నేను మీకు అర్థం చెప్పాను. హిస్సోప్ అంటే మీకు అర్థం తెలియకుండా పాడకూడదు. హిస్సోప్ అంటే మీకు అర్థం చెప్పాను. హిస్సోప్ అంటే ఏంటిది? అది పెద్ద సోపు కాదు, సంతూరు సొబ్బు, లైఫ్బాయ్ సొబ్బు లాగా అదొక సొబ్బు కాదు. హిస్సోపు అంటే వధించబడిన గొర్రెపిల్ల రక్తం అనే సబ్బుతో దేవుడు మనల్ని కడిగాడు. హిస్సోప్ అంటే వధించబడిన గొర్రెపిల్ల, అంటే యేసయ్య రక్తం హిస్సోప్ అంటే. ఆ హిస్సోపుతో కడగమని భక్తుడు అంటున్నాడు. వినండి ప్రియ దైవజనమా, ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉండవలసిన వారం ఎన్ని వదులుకొని, ఏమండి, నువ్వు వదులుకోలేదు. నువ్వు అనుకో పిచ్చోళ్ళు కొంతమంది, నేను వదిలేశానండి, టీవీలో వదిలేసాను, బూతులో. నువ్వు వదల, దేవుడు నీ కట్లు విప్పాడు. మనం వదులుకోలేం. ఎవరం అండి మనం? అంటించుకోవడానికి ఎవరు, వదులుకోవడానికి మనం ఎవరు? మనిషి అనేవాడు జలగ మాదిరి. ఇది ఏదన్నా పట్టాడంటే దాన్ని వదలడు. మనం వదిలించుకుంటే
పోలేదు అవన్నీ, ఆ పాపాల వ్యసనాలు. దేవుడే మన కట్లు విప్పాడు. పరిశుద్ధాత్మ ఉపదేశాల ద్వారా, సందేశాల ద్వారా మన కట్లు విప్పుతున్నాడు. వినండి, మనందరం విప్పబడిన గాడిదలా ఉండాలి, కానీ ఇంకా కట్టబడిన గాడిదలా ఉండకూడదు. ఇంకా ఏ కట్లుతో నువ్వు ఉన్నావు, ఏ వ్యసనం అనే కట్లుతో, ఏ రోగం అనే కట్లుతో, ఏమండి, ఏ పాపం అనే, ఏ వ్యభిచార మనస్సు అనే కట్లుతో నువ్వు ఉన్నావో, దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ఆ కట్లను విప్పే దేవునికి నిన్ను నువ్వు సజీవంగా అప్పగించుకోవాలి. నా దేవుడు నీ కట్లను విప్పడానికి ఆయన ఆశపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. నువ్వు ఆ మురికిలో, ఆ బురదలో ఉండటం. చాలామంది విప్పబడ్డారు, ఇంకా కొంతమంది విప్పబడలేదు. విప్పబడండి, మంచిది కాదు. పాపము వలన వచ్చే జీతము మరణమని వాక్యం చెప్తుంది. విప్పబడిపోండి. క్రైమ్ కేసులు చూస్తుంటే, వార్తలు పెడుతుంటే ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది. నేను రీసెంట్గా వారం నుంచి వార్తలు సెర్చ్ చూస్తూనే ఉన్నాను. అసలు ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే వచ్చేస్తున్నాయి టప వార్తలు. ఒక చావు తర్వాత ఒక చావు, ఒక చావు తర్వాత ఒక చావు. నాకు అవన్నీ చూస్తే ఏమర్థమైంది అంటే, నా ప్రభు ఇంకా రేపో మాపో వచ్చేపోతున్నాడు. ప్రభు చెప్పాడు, యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తాయి. మనుషుల మీదకి మనుషులు, కుటుంబాల మీద కుటుంబాలు చంపుకుంటారు. నా మనాన ఉండదు, చంపుకోవటమే. ప్రభు తొందరగా వస్తున్నాడు. ఇంక ఏ కట్లతో నువ్వు ఉన్నావో ఆ కట్లు దేవుడు నా ద్వారా తెంచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు గనక నీ ప్రాణాత్మ దేహాలు ఈ ఉదయం ప్రభు చేతిలో పెడితే అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం చెప్పండి, మనందరం కట్టబడిన గాడిదలమా, విప్పబడిన గాడిదలమా? నిజం చెప్తున్నారా మీరు అందరూ? విప్పబడదామా, విప్పబడిపోదామా? ఎవరెవరు దేనికి కనెక్ట్ అయ్యారో విప్పబడిపోండి. వద్దు, దేవుడు నా ద్వారా మిమ్మల్ని విప్పమని దేవుడు ప్రేరేపించి ఉదయం పంపాడు. నేను విప్పుతుండగా వద్దనొద్దు. దేవుని శక్తి నీ మీదకి వస్తుండగా వద్దనొద్దు. దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుండగా వద్దనొద్దు. వాక్యం చేత పశ్చాత్తాపములకి వెళ్ళి గుండెలను బాదుకొని విప్పబడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, విప్పబడిన గాడిద మీద దేవుడు ఏం చేశాడు? ఎక్కాడు. విప్పబడిన వారి హృదయాల్లో దేవుడు ఉంటాడు. విప్పబడిన వారితో దేవుడు ఉంటాడు. విప్పబడిన వారి పక్షానగా దేవుడు అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు. మీరే చెప్పండి, కట్టబడిన గాడిద మీద ఎక్కాడా, విప్పబడిన గాడిద మీద ఎక్కాడా? మనం విప్పబడకపోతే ఎట్లా? ఏమన్నా తెలుసా? రావా దేవా రావా, నా హృదయలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టణ రాజా, నా హృదయలో చోటుందయ్యా, దివ్య సాధమై నాలో దిగిరావా. నక్కలకు, పక్షులకు, చేపలకు చోటు లేదయ్యా. మరొకసారి, నక్కలకు, పక్షులకు, చేపలకు నీకు మాత్రం చోటు లేదయ్యా. రావా దేవా, నా వృత్తిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టణ రాజా, నా వృత్తిలో చోటుందయ్యా, దివ్య సప్రసాదమై నాలో దిగిరా. ద్వారము వద్దన నిలుచుండి తలుపు తట్టుచున్నా, ఈశ్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ద్వారము వద్దన నిలుచుండి తలుపు తట్టుచున్నా, ఈశ్వరమును వినకుండా. ఎంత ప్రేమతో, ఎంత మార్పుతో మాతో నివసించి మాతో ఉండాలని ద్వారము బయట నిలుచుండిన దేవా. రావా దేవా, నా వృత్తిలో చోటుందయ్యా, నీకు మాత్రమే నాలో చోటు ఉందయ్యా.
దివ్య సంప్రసాదమై నాలో దిగిరావా. నక్కలకు, పక్షులకు, చేపలకు నీకు మాత్రము. ఈరోజు బాధాకరణమైన విషయం ఏంటి తెలుసా? కట్టబడిన దెయ్యాలు కూడా పాడుతున్నాయి ఈ పాట. ఏమండి, కట్టబడిన గాడిదలు పాడొచ్చు ఈ పాట. విప్పబడిని పాడాలి. కొన్ని స్తంభానికి కట్టబడి రావా దేవా లీనమైపోతుందామా. ఇప్పుడు ఆత్మలో నేను చూస్తున్నాను, మీ పేర్లు చెప్తే పరువు పోద్దని చెప్పను. కొన్ని కట్టబడుతూనే ఊగుతున్నాయి అటు ఇటు. ఈ తాడు ఎక్కడికి రాదే. మీ కట్లు తెంపుకొని మీ కట్లు ఊడబెక్కుని పాడాలి. అప్పుడు ప్రభు వేగిరమే వచ్చి నీలో నివాసం చేస్తాడు. చెప్పండి, నక్కలకి ఏమున్నాయంట? పక్షులకి, చేపలకి, మరి ఆయనకి. మరి ఎక్కడ ఇస్తావు నువ్వు? చోటు ఎక్కడ ఇస్తావు? ఆ స్తంభాన్ని కట్టుకొని రావా దేవా రావంట కుదురుతుందా? విప్పబడాలి. ఈరోజు వ్యసనాలతో సిగరెట్లు తాగేవాడు పాడుతున్నాడు ఈ పాట. మందు తాగేవాడు, గుట్కా, గుడుంబా, గాంజాయ్ అండి, వ్యభిచార మనసున్న వాళ్ళు పాడుతున్నారు ఈ పాట. అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పాడుతున్నారు ఈ పాట. నాకు అదే నువ్వు వస్తుంది పాడుతుంటే. ప్రభు చెప్తున్నారు నాకు ఆత్మలో. ప్రభు చూరే అది చూడు, అది పెద్ద దెయ్యం, అది చూడు. అసలు అది ప్రభు అంటున్నాడు, నేను కాదు. ప్రభు అది వ్యభిచారం మనసు కనుక దెయ్యం చూడు ఎట్లా పాడుతుందో. ఆడు చూడు ఆడి కళ్ళన్నీ లోయ కాకులు పీక్కు తిన. ఆడి కళ్ళు చూడు, ఆడి కళ్ళన్నీ పాపం. ఆడు పాడుతాడు ఏంది ఈ పాట? రావా దేవా రావా అని ఎవరు పాడాలి తెలుసా? విప్పబడిన వాళ్ళు పాడాలి. నువ్వు ఎప్పుడు విప్పబడతావు అప్పుడు పాడు. అర్థమైందా? విప్పబడినోడు పాడాలి. స్తోత్రం చెప్పండి యేసయ్య. హల్లెలూయా. విప్పబడిన వారి హృదయాల్లో దేవుడు ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. విప్పబడిన గాడిద మీద ప్రభు ఎక్కినట్లుగా విప్పబడిన మన కుటుంబాల్లో, విప్పబడిన మన జీవితాల్లో ప్రభు నివాసం చేసి మన మీద కూర్చొని ఆసీనుడై మనల్ని ఆ సంతోషంగా ఊరేగిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని ఊరేగించే దేవుడు. ఆశీర్వాదాల చేత, స్వస్థతల చేత, అద్భుతాల చేత, కృప చేత ఆయన మనల్ని ఊరేగిస్తాడు. అడవిలో ఉన్న మనల్ని, పాపములో ఉన్న మనల్ని సమాజంలో దేవుడు కార్యముల చేత ఊరేగించాలంటే నువ్వు విప్పబడుదువుగాక. హల్లెలూయా. సరే, విప్పబడిన తర్వాత ఏం చేయాలి వీళ్ళు? చెప్పండి. విప్పబడిన వాళ్ళు, పాపములో నుంచి విప్పబడిన వారు ప్రభువుకి కట్టుబడాలి. చూడండి వాక్యం చూడు, ఆదికాండం 49:11. ఇప్పుడు ఈ గాడిదలన్నీ, విప్పబడిన గాడిదలన్నీ ప్రభువుకి కట్టుబడాలి. చూడండి, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి గాడిద పిల్లను కట్టాలి. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. యోహాను సువార్తలో నిజమైన ద్రాక్షవల్లి యేసయ్యే. ద్రాక్షవల్లి అన్నాడు. ఇప్పుడు ద్రాక్షవల్లికి గాడిద కట్టబడాలి, గాడిద పిల్ల. ఇప్పుడు మనం లోకములో నుంచి విప్పబడిన మనం యేసయ్యకి కట్టుబడాలి. అర్థమైందా? ఇక విప్పబడిపోయి ఇటు కట్టబడకుండా ఇటు మధ్యలో ఇటు ఊగితే కుదరదు. అర్థమైందా? విప్పబడిన తర్వాత మరలా వ్యసనాల జోలికి పోతే, మరలా పాపం జోలికి పోతే, వినండి, విప్పబడిన గాడిదల పేర్లు దేవుడు ఎక్కడ రాస్తారో తెలుసా? చీటీ 50,000 చీటీలో రాయడం కాదు నీ పేరు, ₹1,00,000 చీటీలో కాదు, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. విప్పబడిన ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఎవరైనా చూసుకున్నారా పేరు? చూసుకోవచ్చుగా, ప్రార్థనలో ప్రభు చూపిస్తారుగా. అసలు ఇప్పుడు ఉందో తుడిపేశాడో తెలుస్తుందిగా. వినండి, జీవ గ్రంథంలో మన పేరు రాయబడిన మన ప్రభు మరలా పేరు తుడిపేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. చూడండి, నేను చెప్పట్లేదు. నిర్గమ 32:33లో వాక్యం చూడండి, నేను కాదు చెప్పే. చూడండి, నిర్గమ 32:33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. చూసారా? నా వైపు చూడు, ప్రభు రాకడ వస్తుంది. సహోదరి పేరు తెలియదు. హలో, మన లోకం నుంచి విప్పబడిన తర్వాత నీ పేరు గ్రంథి అంతే. మీ ఇంటి పేరు అదేనా? స్టీఫెన్ క్రాంతి రాశాడు. ఇటు తింగరేషాలు వేసాడు అనుకోండి, కొట్టాడంట.
కొట్టేసాడు అనుకో, మరి రికార్డులు చెక్ చేసినప్పుడు ఏంటి కొట్టేసాడు అక్కడ గుర్తొస్తాడు. అసలు గుర్తుకే రాకూడదు, తుడిపేసేసి తుడిపే తేగోలు ఉండదుగా, తుడిపేసి అక్కడ ఎవరిదో పేరు అడ్జస్ట్ చేసి మరి క్రమం కొట్టేశాడు అనుకో. ఇదేంటి కొట్టేసాం, ఎప్పుడు కొట్టేసాం, పేరు గుర్తొచ్చేస్తాం. అసలు ఈ పేరు కూడా గుర్తుకు రాకూడదని తుడిపేస్తాడు. మరలా వదిలేసి మరలా ఇప్పుడు ఆ స్తంభానికి నుంచి నువ్వు వచ్చేసావు, మరలా స్తంభానికి ఇలా అతుక్కున్నావు అనుకో, నన్ను కట్టుని చీకటితో సాంగత్యం చేసావు అనుకో, లోకంతో సాంగత్యం చేశాను, కుళ్ళు కుతంత్రాలతో అబద్ధాలతో దొంగతనాలతో ఏమండి వ్యభిచార మనస్సులతో అక్రమ మనస్సులతో మళ్ళీ వెళ్ళిపోయి అతుక్కుంటే మీరు చెప్తాం వినండి, నీ పేరు తుడిచేస్తాడు, నరకంలో పడేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మీరు మైండ్లో నోట్ చేసుకొని పెట్టుకోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఉండి ఆ స్తంభానికి ఒకళ్ళు అతుక్కొని మీ పేరుందో లేదో చెక్ చేసుకొని వెళ్ళండి. లేదు ఇంటికి పోయి ఒక ముద్ద అన్నం తిని మోకాళ్ళు వేసి మీ పేరుందో లేదో ప్రభుని అడగని చెప్తాడు. కలన్నా రానివ్వండి, దర్శనమన్నా చూపించనివ్వండి, అర్థమైందా? మీ పేరుందో లేదో కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎంతమంది పేర్లు తుడిపేశాడో, ఎంతమంది పేర్లు ఉన్నాయో ప్రభువు మీతో మాట్లాడునుగాక. నేను ఆజ్ఞాపిస్తున్నాను, దేవుడు మీకు చూపించునుగాక. ఒకవేళ లేదనుకో ఏం చేస్తావు? బిర్యానీ కుండకుండా తింటావా? లేదనుకో అన్నం బంద్ అయిపోవాలి ఆ రోజు. నేను చూడు తిని చేయమన్నా, తినకుండా చెయ్యి. అన్నం కుండలన్నీ మిగిలిపోవాలి ఈరోజు. లేనోళ్ళు ఉన్నోళ్ళు ఈ కుండ అయిపోవాలి, ఇంకో కుండ పెట్టాలి సాయంత్రానికి, అట్లా తినాలి. అర్థమైందా? దేవుడు అయ్యగారు మాకు చూపించడు అయ్యగారు కాదు, ఇప్పుడు నేను మాట విడుదల చేశాను, చూపిస్తాడు. కలన్నా వస్తుంది, సైతాన్ మోహందానా నీ పేరు లేదే అంటాడు. అయ్యా సైతానా నీ పేరు లేదురా అని అన్నా చెప్తాడు. కల్లో నా రూపంలో వస్తాడు, ఇంకోళ్ళ రూపంలో వస్తాడు, చిన్నపిల్లల రూపంలో వస్తాడు. కల్లో నీకు ప్రభు ఇట్లా కర్ర పట్టుకొని రావాలంటే కుదరదు. అర్థమవుతుందా? ఎవరో ఒక రూపంలో దయ్యం మాదిరి రూపంలో వచ్చన్నా చెప్పిస్తాడు. అది ఎంటికలు ఎరబోసుకొని వస్తుంది. అర్థమైందా? నీ పేరు లేదు అని చెప్పారనుకో, ఇక మరి నీకు ఏం పుట్టో నాకు అర్థం కాదు. అర్థమైందా? నువ్వు పేరు ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుని భక్తి చేయాలి. ఎందుకండి మందిరానికి వచ్చి మా ముందు లోకంలోన్నా కలిసిపో, లోకంలోన్నా ఉన్నా అన్నీ ఏ ఒకటి సంపాదించుకోవచ్చు, నరకంలోకి పోయేంత వరకు సుఖంగా ఉండొచ్చు. లోకంలోన్నా కలిసిపో, ఎందుకు మందిరం రావటం ఎందుకు? 10 మంది నాతో వస్తారు, నేను హాయిగా పరలోకి వెళ్ళిపోతాను 10 మందిని తీసుకొని. ఎందుకు? నిజం, ఇటువంటి బోధ ఎక్కువ సంఘాలు చెప్పరు. నేను ప్రభు మాట్లాడిందే మాట్లాడతాను అంతే. మీకు ఇష్టమైంది, మీకు ఇష్టమైన లెగ్ పీసులు కొట్టించుకొని ఇష్టమైన అది కుదరదు. అర్థమైందా? నేను తొడ మాంసం పెడతాను, కీళ్ళ ఏదో ఒక మాంసం మీరు చచ్చినట్టు తినాలి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం, మీకు నచ్చిన ముక్కలు కొట్టమంటే కుదరదు. వాళ్ళు పోయి ఉంటారు కదా పొద్దున్నే, నచ్చిని కొట్టుకొచ్చుకొని ఉంటారు కదా, నచ్చిని. స్తోత్రం చెప్పండి ఏసైకి ఒకసారి. మీరు కన్ఫర్మ్ చేసుకోరు, చేయి చూపించండి. ఇక్కడన్నా పడి మీరు ప్రార్థన చేసుకోవాలా. ఇంటికి వెళ్ళన్నా నేను అడుగుతా, లైన్లో వస్తారు మీరు, ఇట్లాగా లైన్లో పద్ధతికి వస్తారు. లైన్లో నీ పేరుందా? నువ్వు నీళ్లు మింగావంటే నీకు అయిపోద్ది. దేవుని ఉగ్రత నాలో చూస్తావు నువ్వు. నిజం, పరిశుద్ధాత్మ కొట్టమంటాను, చెయ్యి వెళ్ళిపోద్ది నీ మీద, నెత్తి మీద వేసి పీకుతాను అంతే. ఉంది ఫస్ట్ వస్తారు, లాస్ట్ వస్తారు, మధ్య పూర్తిగా చెప్తాడు. అర్థమైందా? వేసుకొని లేకపోతే గుండెలు బాదుకుని ఏడ్చి ప్రాధాయపడి మరలా ప్రభు నీ పేరు రాయునుగాక. హల్లెలూయా. నీ పేరు నువ్వు కాపాడుకో, నీ సాక్ష్యం నువ్వు కాపాడుకో, నీ బ్రతుకు నీ భక్తి నువ్వు కాపాడుకో, నీ పేరు నువ్వు కాపాడుకో. ఇప్పుడు స్టీఫెన్కి ఒక భయం పట్టుకుంది, అయ్యగారు నా పేరే కొట్టేశారు, అక్కడ ఏమైపోద్దో. నేను నువ్వు అడుగయ్యా, ఎగ్జాంపుల్గా చెప్పాను. అర్థమవుతుందా నీకు? నువ్వు అడుగు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విప్పబడిన వారు ప్రభుకి కట్టబడకపోతే వీళ్ళ మధ్యలో ఉండి ఇట్లా ఇగో అటు నుంచి గాలి వస్తే ఇట్లు ఊగుతారు, ఇటు నుంచి గాలి వస్తే ఇట్లు ఊగుతారు, ఇట్లా ఊగటమే కాలు ఊగి 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 ఎప్పుడు చిరిగిపోతారో, ఎప్పుడు పడిపోతారో, ఎప్పుడు కూలిపోతారో. వినండి, అక్కడ విప్పబడి ఇక్కడ కట్టబడకపోతే మధ్యలో ఉండి ఈ గాలికి ఆ గాలికి కొట్టుకుపోతాం. నేను చెప్పట్ల వాక్యం ఎఫెసీ 4:14 ముగించేశాను. ఎఫెసీ 4:14లో నేను చూపిస్తున్నా చూడు. అయిపోయింది.
అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని అదిగో గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పించిన కథలు. విజయవాడలో గిరిపురం చర్చిలో జయరాజు గారు ఇట్ట చెప్పాడు, ఇంకో విజయవాడలో అపాస్టర్ అట్ట చెప్పాడు, యూట్యూబ్లో ఇట్ట చెప్పారు, ఆ ట్యూబ్లో అట్ట చెప్పారు, ఆ ఇన్స్టాగ్రామ్లో ఇట్ట చెప్పారు, ఫేస్బుక్లో అట్ట చెప్పారు. ఏది నమ్మాలి? వీళ్ళు ఏంటంటే మధ్యలో ఉన్నవాళ్ళు, వీళ్ళు విప్పబడి ఇటు విప్పబడ్డారు, ఇటు కట్టబడకుండా మళ్ళీ అటు పోకుండా మళ్ళీ ఇటు కట్టబడకుండా ఈ మధ్యలో ఇట్ట ఊగుతున్నారు గాలికి. వీళ్ళు ఎవరి మాటలు, అమ్మ మాట ఆ ఎస్ అంటారు, భర్త ఎస్ అంటారు, నాన్న మాట ఎస్ అంటారు, బయట వాళ్ళ మాట ఎస్ అంటారు, దైవజోడి మాట ఎస్ అంటారు, నేను వెళ్ళిపోగానే ఇంకోటి తాడు మాట ఎస్ అంటారు. అసలు ఆయన మాట ఎట్టుంది, ఈయన మాట అట్టుంది, ఆయన మాట అట్టుంది అని నువ్వు అనకుండా ఉండాలంటే నువ్వు ప్రభువుకి కట్టబడాలి, సత్యంలో కట్టబడాలి, పోస్తుల సహవాసం క్రమంలో కట్టబడితే నీకు జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఒక ఆమంట చర్చికి వచ్చి, అయ్యగారు ఆమెకంటే 10 ఎకరాలు మరి ఎన్నో ఉన్నాయని మనకు తెలియదు, అయ్యగారు 1 ఎకరం చర్చికి ఇస్తానందంట. ఇప్పుడు 1 ఎకరం చర్చికి ఇస్తానన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి అమ్మా, కుర్చీలో వాళ్ళు, దీవెన కుమార్ గారు, ఇప్పుడు 1 ఎకరం ఇస్తానన్న తర్వాత ఏం చేయాలి? ఆ చర్చిలో చెప్పింది కదా అయ్యగారికి మౌనిక అక్క, చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇవ్వాలి. ఈ చర్చిలో ఒక దెయ్యం వాడు ఉన్నాడండి, దెయ్యవాడు ఆడున్నాడంటే ఏం చెప్పింది, ఆ బయటికి వెళ్ళంగానే చర్చి గేట్ అడుగు పెట్టంగా, అక్క ఎకరం అసలు ఏం బుద్ధుందా నీకు? 3 ఆడపిల్లలే ఏం చేస్తా 10వ పరకి ఇవ్వాలి కానీ అడిగి పిచ్చిదా అని చెడగొట్టాడు. ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళందరూ దేవుడి పిల్లలే ఉండరుగా, ఉంటారా? నేను నమ్మనమ్మా, కొన్ని దెయ్యాలు ఉంటాయి. ఇప్పుడు అపోస్తులందరిలో ఒక దెయ్యం వాడు ఉన్నాడా లేడా? వాడి పేరేం పేరు? మరి మీలో కూడా దెయ్యం ఉంటుందా ఉండదా? దెయ్యం పిల్లలు ఉంటాయి, పిచ్చాచులు, ఆడవాళ్ళు అయితే కర్ణ పిచ్చాచులు ఉంటాయి, మగవాళ్ళు అయితే వీళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియదు, మోడల్ రేపు వారం తయారు చేసుకొస్తాం. అర్థమైందా? దేవుని పిల్లలతో దేవుని ఆత్మతో దెయ్యం ఆత్మ కూడా ఉంటుంది. వీడు వెళ్ళిపోయి ఆమె సమర్పణ చెడగొట్టాడు. నెల అవుతుందంటే అయ్యగారు చూస్తున్నారంట, రాట్ల 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయ్యగారు బిజీ అయిపోయారు. సంవత్సరం ఆమె గుర్తొచ్చిందంట, గుర్తొచ్చి ఇంటికి వెళ్ళాడట. అమ్మా నువ్వు సంవత్సరం క్రితం ఎకరం ఇస్తానన్నావు, ఆ ఏరియాలో చర్చి కట్టి అక్కడ సువార్త పెడదామని నేను అనుకున్నాను, ఈ లోపు మీటింగులు, ఈ ప్రార్థనలు, ఉపవాసాలు మర్చిపోయాను. ఏంటమ్మా నేను చెప్పినానా పాస్టర్ అందంట. నేను చెప్పానా ఇస్తానని? గట్ల చెప్పానా? సరే నువ్వేం చెప్పలేదుగా? నేనేం చెప్పలేదు. వెళ్ళిపోయాడు. మీరు నమ్మండి నమ్మకూడదు. వారానికి అయ్యగారు ఇంటికి వచ్చి అడిగిన తర్వాత అబద్ధం చెప్పి వారానికి ఆ 5 ఎకరాల పొలం ఎవడో కొట్టేశాడు. దేవునికి ఎవరు ఇల్లు? వీళ్ళు దేవునికి ఎందుకు ఇస్తారు? లోకానికి, వాళ్ళకి వీళ్ళకి రౌడీ షీటర్లు అంట వాళ్ళు. మళ్ళీ ప్రభుత్వం మారింది, తెలంగాణలో జరిగిన స్టోరీ. ప్రభుత్వం మారింది, ఆ రౌడీ షీటర్ ఫ్యామిలీ ఆమె అక్కడ ఉండదు, ఆ ఊర్లో ఉన్నదామా, ఓ ప్రహారీ గోడ కట్టేశారంట. 5 ఎకరాలు దోచేసుకున్నారేమే. 5 ఎకరాలు, ఒక సెంటు భూమికే, ఒక రంగులానికే కొట్టుకు రక్తాలు వచ్చేస్తాయి. మళ్ళీ 5 ఎకరాలంటే వాళ్ళు రౌడీ షీటర్లు. వాళ్ళతో ఎవరు గెలవగలరా? ఊరు అంటుందంట. అమ్మో వాళ్ళతో గెలవలేమండి, వదిలేసుకుంటారంట 5 ఎకరాలు. మావట్ల వెళ్ళిందంట, కేసు పెట్టిందంట, కోర్టులో కేసు నడుస్తుందంట, 2 వాదోపవాదాలు వెళ్తారు. కేసు ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇంకేమొక రాదు 5 ఎకరాలు అన్నట్టుగా వాళ్ళు పుట్టించేసి ఏవో పుట్టించే రౌడీ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఎంత తగలేసి ఎంత పోసేసి ఏం చేశారు. కానీ అయ్యగారి దగ్గరకు వచ్చి బోరు ఏడుతుంటే అయ్యగారి మనసులు దొంగ అనుకుంటున్నాడంట. అయ్యగారు ఇది పెద్ద దొంగదరా, ఎంత అబద్ధం చెప్పింది నాకు. ఎకరం ఇస్తాను చర్చికి అని చెప్పి వేస్తే అప్పుడు అంటుందంట ఆవిడ, అయ్యా సంవత్సరం క్రితం నేను ఎకరం దేవునికి ఇస్తానంది నిజం, నేను మీకు అబద్ధం చెప్పి 5 ఎకరాలు ఇప్పుడు ఆడెవడో వరలో దోచుకున్నాడు. ప్రార్థన చేయండి అంటే అయ్యగారు మరి మంచి మనసు ఉండాలి. అయ్యగారు కూడా బహుబహుని పడ్డాడు అనుకో,
పిచ్చి దైవజనుడు అయిపోతాడు, ఎర్రోడు పొగరబోతుడు అయిపోతాడు. ప్రేమగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సంఘం అందరితో ప్రార్థించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంటే ఎవరిని కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, అన్ని దైవజనుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమో మొత్తం భూమి అంతా మరల వచ్చేసింది. గట్టిగా చప్పులు కొట్టండి. ఇప్పుడు కుదురుగా ఆ ఎకరం ఆయనకు రాసిచ్చు. ఇదంతా జరగకముందే నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు వచ్చిన మాట నువ్వు నెరవేర్చాలమ్మా. ఇంకో దెయ్యం ఎవరో చెప్పిందని, ఇంకొక ఆయన ఎవరో చెప్పారని కాదు. చర్చిలోనే ఉంటారు ఆ మనుషులు. నువ్వు తీసుకోవాలి తీర్మానం. చెడగొట్టేస్తారు చర్చిలో. నువ్వు ఉంటావా? ఉండగలవా? చేయగలవా? ఇది దెయ్యం, అది ఇస్కరియోతు యోధ ఆత్మ. అది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇటు అటు ఊగుతారు. వీళ్ళు అయ్యగారు చెప్పినప్పుడు ఎస్ ఎస్ ఆమెనంటారు, ఇంకోటి చెప్తే ఇంకోటి మాట, ఇంకోటి చెప్తే ఇంకోటి మాట. చాలా ప్రమాదం అది. విప్పబడిన గాడిదలు ద్రాక్షవల్లికి కట్టబడి, సత్యములో కట్టబడి, అపోస్తుల సహవాసముల అపోస్తుల పునాదులో కట్టబడుదురుగాక. మనం ఎగిరి వెళ్ళటానికి వీల్లేదు, మనం అటు ఇటు కొట్టుకోవడానికి, మన స్థిరులుగా మన పునాదులు నిలబడునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్లాగా యెరూషలేము పురవీధులలాగా ఊరేగింపబడి మందిరం దగ్గరికి వచ్చాడు యేసుప్రభు. మందిరం దగ్గరకు వచ్చేసాడు యేసుప్రభు. మందిరం దగ్గర దిగితే అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఏంటిది? వ్యాపారం. మందిరంలో వ్యాపారం జరగాల, ప్రార్థన జరగాల. ఈ రోజున అనేకమైన మందిరాల్లో వ్యాపారాలు జరుగుతాయి. నేను నీకు బాగు చేస్తాను, నాకు ఎంత ఇస్తావు అనేవాళ్ళు ఇప్పుడు చాలామంది విడుదల పొందారు, స్వస్థత పొందారు. నేను మిమ్మల్ని ఏమో అడిగానా? చేయి చూపించి అడిగితే 10,000, 20,000, 30,000 ఊరికి నా మనసులో అనుకుంటా, స్వస్థత అయితే అటు పోసి డబ్బులు ఇటు వేయొచ్చుగా అనుకుంటారు. మీతో అన్నానా చెప్పండి. ఇప్పుడు దేవుడు సంఘం ద్వారా ఇప్పుడు 50,000 అవుతాయి అనుకుందాం బయట. ఇప్పుడు స్వస్థపరిచాడు, నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. నేను అడగకూడదు కదా. కొంతమంది అడుగుతారు. ఇది బయటకు పోతే ఈ వ్యాధి ఇంత డబ్బు, అది నువ్వు దేవునికి ఇవ్వు, లేకపోతే డబల్ వచ్చేస్తాను శాపాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంటే వ్యాపారం. నేను నీకు స్వస్థపరిస్తే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను నీకు ఉచితంగా ఇచ్చాను, నువ్వు వాళ్ళకి ఉచితం, వాళ్ళు ఇస్తే నువ్వు పుచ్చుకో, అంతేగా నువ్వు అడగటానికి ఎవడవి? మరి ప్రేమతో వారు ఇస్తే నువ్వు తీసుకో, అంతేగా నోరు తెరిచి అడగొద్దు అన్నాడు దేవుడు. మా దగ్గర వెండి బంగారం లేదు, యేసు నామమున స్వస్థత పొందుదువుగాక. స్వస్థత పొందిన దగ్గర ఇద్దరు కూర్చున్నారు. యోహాను పేతురు ఎంత ఇస్తాడని వెళ్ళిపోయారు. మందిరాల్లో వ్యాపారం జరుగుతుంది. ఆ పేరు మీద ఈ పేరు మీద అయ్యమ్ముకోవటం ఈ అమ్ముకోవటం. స్వస్థతలు జరిగితే డబ్బులు అడగటం. అపోస్తుల సహవాసంలో, అపోస్తుల బోధలో అది చాలా చండాలమైన పద్ధతి. అది ఈ సావు ఇప్పటికి ఇలా జరుగుతుందంటే దేవుడు ద్వారాలు తెరవబట్టి, నన్ను ప్రేమించిన విశ్వాసులను బట్టి, నన్ను వారి కుమారుడి వలె, వారి దైవజనుడి వలె నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను వారి ఫ్యామిలీలో ఒకటిగా చేర్చుకున్నారు కాబట్టి వారు గుప్పెళ్ళు విప్పుతున్నారు. అందుకే ఈ సేవ, చిన్న పరిచర్య, చిన్న మంద, ఇంత సేవ ఇలాగ వెళ్తుంది. స్తోత్రం చెప్పండి యేసయ్య. ఇక్కడే కాదండి, ఫోన్పే చేస్తారు, ఊర్లలో నుండి కానుకలు ఇస్తారు. ఇక్కడే కాదు, ఈ ఒక్క సంఘంతోనైతే గెట్టనవ్వదు, ముందుకెళ్ళదు. అన్నన్ని లక్షలు పెట్టి మనం ఎన్ని కొంటున్నామంటే ఒక్క సంఘంతో కాదు, బయట ప్రేయర్స్కి, నేను చాలా ప్రేయర్స్కి వెళ్తాను. మీకు తెలియని విశ్వాసులు బోల్డ్ మంది ఉన్నారు నాకు. వారందరూ ఇవ్వబట్టి, వారు నువ్వు కుటుంబం వాళ్ళందరూ ఇవ్వబట్టి సేవ ఇంత చక్కగా వెళ్తుంది. అర్థమైందా? మందిరం వ్యాపారం కాదు. దేవుడు అన్నాడు, ఇది అనేక మందికి నా ప్రార్థనా మందిరము. ఇక్కడ అనేక మంది బాధలు చెప్పుకోవడానికి రావాలి, కష్టాలు చెప్పుకోవడానికి రావాలి, మీ దుఃఖం వెళ్ళబోయడానికి రావాలి. ఇక్కడ నుంచి సమాధానం పట్టుకెళ్ళాలి, అభిషేకాన్ని పట్టుకెళ్ళాలి, ఆత్మను తీసుకొని పోవాలి, సమృద్ధిని తీసుకొని పోవాలి. అంతేగాని ఇది వ్యాపారంగా మారకూడదు. అనేక సంఘాలు ప్రార్థనా మందిరాలుగా మారునుగాక, విజ్ఞాపన మందిరాలుగా మారునుగాక. ఈ అక్రమమైనటువంటి ఈ డబ్బు మీద ధనాపేక్ష కలిగినటువంటి గెహాజీలు తొలగిపోవాలి. ఈ గెహాజీ ఆత్మలు కలిగిన వారు రద్దయిపోవాలి.
మందిరాల్లో జరగవలసింది సేవ, మందిరంలో జరగవలసింది దీపం ఆరిపోతే వెలిగించటం, మందిరంలో జరగవలసింది నిప్పులు ఆరిపోతే తగలబెట్టడం, మందిరంలో జరగవలసింది ధూపం ఇంకా ఎగదొయ్యడం, మందిరంలో జరగవలసింది కన్నీరు. ఈ సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ఇస్తానన్నాడు ఆయన. అనేక ప్రజలు ఇది ప్రార్థనా మందిరంగా మార్చుకోవాలి. అనేక మంది ఇక్కడ ఏడ్చేవారుగా మీ దుఃఖం ఇక్కడ, మీ గోడుని ఇక్కడ ఎల్లబోయాలి. అలా ఉండాలి. కానీ దీన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు కొంతమంది. దేవుడు అవన్నీ పడేసి ఇది అనేక జనములకు ప్రార్థనా మందిరం అన్నాడు. కర్చీఫుల పేరు మీద, ప్రేయర్స్ పేరు మీద. మేము కూడా ఇదివరకు అమ్మాం, తెలియని రోజు. ఎప్పుడైతే దేవుడు దర్శించి అది కరెక్ట్ కాదన్నాడో మొదలుపెట్టేసి నిజంగా ప్రేయర్స్ ద్వారా చాలా లాభం వచ్చింది తెలుసు. మేము 1 టౌన్ వెళ్ళి బాటిల్స్ తెచ్చి ప్రేయర్లు పోసి ప్రార్థనలు చేసాము. ఇప్పుడు కూడా కొంతమంది దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, మీరు అమ్మేవాళ్ళుగా అని 50 రూపాయలు పట్టుకొని వస్తారు నా దగ్గర. ఊర్లో వెళ్ళినప్పుడు అమ్మ మేము అమ్మట్లేదు. అదేంటి ఇదివరకు అప్పుడు తెలియనప్పుడు అమ్మాము, ఇప్పుడు అమ్మట్లేదు. మీరు ఏదన్నా ప్రేయర్లు తెచ్చుకుంటే ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసుకుంటాం. తెలియనప్పుడు వేరు, తెలిసిన తర్వాత కూడా మనం దాన్ని కంటిన్యూ చేసామంటే శిక్షకు పాత్రలము. ఇది దేవుని మందిరం. అనేక మంది ఇక్కడ స్వస్థతలు, విడుదలలు పొందుకుంటారు, గొప్పవారు అవుతారు. ఇక్కడ మంచి మంచి ఉద్యోగాలు కొట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి, మంచి వివాహాలు జరగాలి. ఇక్కడ ఈ స్థలము అద్భుతమైన స్థలం. స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నాడు, ఇది నేను కోరిన స్థానం, ఇది నా మిశ్రమ స్థానం అన్నాడు. ఇక్కడ ప్రార్థనలే జరగాలి, సాక్ష్యాలే చెప్పబడాలి, అభిషేకం రెండంతులుగా ఈ స్థలంలోనికి దిగి వస్తూనే ఉండాలి. ఇక్కడ అగ్ని ఆరటానికి వీల్లేదు, బలిపీఠం మీద అగ్ని ఆరటానికి వీల్లేదు. ప్రతి వారం దైవ సన్నిధి ఇక్కడ దిగి రావాలి. ఈ దైవ సన్నిధితో అనేక మంది నింపబడాలి. స్తోత్రం చెప్పండి. ఈ రోజున మొదటి మాట, ఎవ్వరు ఏదన్నా పట్టించుకోవద్దు. రెండో మాట, ఏం చేయాలి? శ్రమల్లో కష్టాలు ఎక్కువగా భక్తి చేస్తే సైతాని శక్తులు కాలిపోతాయి. మూడవదిగా, కట్టబడిన మనము విప్పబడిన వాళ్ళము దేవునితో కట్టబడితే మనల్ని దేవుడు ఆశీర్వాదాలతో ఈ సమాజంలో ఊరేగిస్తాడు. నీ బంధువుల ముందు ఊరేగిస్తాడు, నీ రక్త సంబంధుల ముందు ఊరేగిస్తాడు, నీ స్నేహితుల ముందు ఊరేగిస్తాడు. విప్పబడిన మనం దేవుని కట్టబడాలి. మధ్యలో ఉన్నామంటే గాలికి ఇటు అటు ఎవడు మాట నమ్మాలో తెలియదు. సత్యములో ఉండండి, సత్యములో కట్టబడండి. ఇక చివరిగా, మందిరం నీకు ఆశీర్వాదాన్ని, నీకు శుభప్రదాన్ని, నీకు దీవెనని ఇచ్చి పంపేది. స్తోత్రం చెప్పండి యేసయ్య. కాబట్టి ఈరోజు నీ ఉపదేశం అర్థమైన వాళ్ళు ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి.